ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని బలపరిచారని, షాహీన్ బాగ్ సిఏ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారని ఉగ్రవాదుల కింద ముద్ర వేసి మనీ లాండరింగ్ కేసు పెట్టి ఈడీ దాడులు చేసి ఉపా కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్ని 7 నెలల తిరగక ముందే విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉపా కేసులో ఇది ఒక రికార్డు. అక్షంతలు వేసి సుప్రీంకోర్టు మరీ విడుదల చేసి గవర్నమెంట్కి అక్షంతలు వేసి, అంటే ప్రజాతంత్ర ఉద్యమాల్ని, ప్రజా ఉద్యమాల్ని, లేకపోతే తనను సవాల్ చేసేటువంటి వాళ్ళని ఏదో ఉగ్రవాదం ముద్ర వేసేసి అణవదొక్కాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఈరోజు ఎదుర్కొనేటువంటి శక్తులు మళ్ళా ముందుకు వస్తున్నాయి. అందువల్ల ఒక 10 ఏళ్ల క్రితం మోడీ ఏ రకంగా అయితే సాగించాడో ఈరోజు సాధ్యం కాదు. 2014లో మోడీ అధికారంలోకి రావడానికి ముందు